ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, మనకేదైనా అత్యవసరతలు ఉన్నప్పుడు ఇంకా ప్రార్థన ద్వారా తప్ప నాకు వేరే మార్గం ఏదీ లేదు అని నీకు అనిపించినప్పుడు ఏం చేస్తావు? చాలా నిష్టగా ప్రార్థన చేస్తాం. ఎంతో భారాన్ని దేవునిపై వేసి మొరపెట్టుకుంటాం. అంతేకాదు, మన రక్త సంబంధులతో మనం షేర్ చేసుకుంటాం. నా కొరకు ప్రార్థించండి, నాకు ఈ అవసరత తీరాలి. తోటి విశ్వాసులతో పంచుకుంటాం, నా కొరకు ప్రార్థించండి అని చెప్తాం. ఇంకెందరో ఉంటారు మన ఆత్మీయులు, వారందరికీ చెప్తాం, నా ఈ అవసరత తీర్చబడాలి అంటే మీరు తప్పనిసరిగా నా కొరకు భారంగా ప్రార్థించండి అని మనం పంచుకుంటాం. వారు కూడా అంతే భారంగా నీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి నీ ప్రార్థన, నీ శ్రేయోభిలాషులు వారందరి ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేసి నీవనుకున్న దాన్ని ఆయన నీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పొరపాటు చేస్తాం మనం. నీ కొరకు ప్రార్థించిన వారి విషయాన్ని మర్చిపోతాం. నేను ఎంతో ప్రార్థించాను, దేవుడు నాకు ఇచ్చాడు అని గర్వపడతాం. కానీ నీ కొరకు ఎవరెవరు ప్రార్థించారు, వారి ప్రార్థనను దేవుడు విన్నాడు అనే సత్యాన్ని మనం ప్రక్కన పెడతాం. దేవుని బిడ్డలారా, పక్షవాయువు గలవానిని అతని స్నేహితులు యేసుక్రీస్తు ఉన్న స్థలానికి తీసుకొని వస్తారు. ఇంకా ఆ ఇల్లు చుట్టూరా ఎక్కడ స్థలం లేనందున ఏం చేస్తారంట, ఇల్లు పైనకెక్కి ఆ పెంకులు తీసి యేసుక్రీస్తు ఎక్కడ నిలబడ్డాడో ఆ యేసుక్రీస్తు ముందుకు ఆ మంచాన్ని దించడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ పేషెంట్ పరిస్థితి ఏంది అని చూడలేదు. ఎవరైతే క్రిందికి దించారో వారి విశ్వాసాన్ని చూశాడంట. వారి విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసాన్ని బట్టి తన ముందున్న పేషెంట్ను స్వస్థపరచడం జరిగింది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ భాగంలో ఈ భాగం ఉంటుంది, చూడండి. వారి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు స్వస్థత కార్యం చేయడం జరిగింది. మనందరి పట్ల కూడా దేవుడు అదే కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అది గమనించాలి దేవుని బిడ్డలారా. మనము ఎవరిపైన మన భారాన్ని పెడుతున్నామో వారు మన కొరకు ఎంతో భారంగా ప్రార్థిస్తారు. ఈరోజు నేను ఒక సక్సెస్ చూశాను అంటే దాని వెనకాల నీ కొరకు ప్రార్థించేవారు భారంగా, మరి ఆ బిడ్డల ప్రార్థనను బట్టే నీవు ఒక సక్సెస్లో ఉన్నావు. అటు విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆ విధంగా ప్రార్థన చేసిన వారు ఎంతో యథార్థంగా మంచి బలమైన విజ్ఞాపనను నీ కొరకు వారు దేవుని సన్నిధిలో చేశారు. మరి అటు దేవుని బిడ్డలను మర్చిపోకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నీతోటి సహకారుల ఎడల తగు సన్మానము కలిగి వారిని తగు విధంగా ప్రేమిద్దామా? తగు విధంగా కృతజ్ఞత భావంతో ముందుకెళ్దామా? అటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.